మనుషుల జనన మరణాలు నిర్ణయించేది ఆ దేవుడు. అలాంటి శక్తి ఒక వస్తువుకి ఉంటే ఆ వస్తువు మనిషి చేతికి దొరికితే ఎలాంటి పరిస్థితులు జరుగుతాయో అన్నదే ఈ కథ. ఇట్స్ ఆల్ జస్ట్ ఎ ఫ్యాంటసీ. ఏంటి బుక్ పైనుండి పడింది? ద రూల్ దట్ రూల్స్ ద ఫేట్. ఓకే, బుక్ ఏంటి, రూల్స్ ఏంటి? చదువుదాం. ద హ్యూమన్ హూజ్ నేమ్ ఈజ్ రిటన్ ఇన్ ద బుక్ షెల్ డై. అంటే ఈ బుక్లో ఎవరైనా మనిషి పేరు రాస్తే అతను చనిపోతాడా? ఇదంతా ఎవరో సరదాగా రాసుకుంటారు, ట్రాష్. నిజంగా బుక్లో రూల్స్ కరెక్టేనా? ఒకసారి ట్రై చేస్తే పోలా? అయినా ఒక మనిషిని బుక్కుతో ఎలా చంపగలం? అరే అజయ్, ఏంట్రా ఇది? అరే అజయ్, రే డ్రగ్ ఎందుకురా? నీ కెరీర్ నాశనం చేసుకుంటావేంట్రా? అదే అజయ్, అరే చెప్పేదంట్రా. ఎలాగో అమ్మాయి కెరీర్ నాశనం చేస్తావు, నీ కెరీర్ కూడా నాశనం చేసుకుంటావేంట్రా? రే ఆ అమ్మాయి కాదు, ఏ అమ్మాయి కెరీర్ కైనా ఇంతే జరుగుద్ది. అరే ఏం అర్థమవుతుందా? రే అజయ్, ఏంట్రా ఇది? అరే అజయ్, రే డ్రగ్ ఎందుకురా? అజయ్, ఏంట్రా ఇది? అజయ్, ఎందుకురా? కెరీర్ నాశనం చేసుకుంటావేంట్రా? అదే అజయ్, అరే చెప్పేదంట్రా. పేరు అజయ్ కదా? పేరు రాశాను. ఇప్పుడు వీడు హార్ట్ అటాక్తో చచ్చిపోతాడా? చూద్దాం. ఎంతసేపటికి చనిపోతాడు? ఎవరో సరదాగా ఈ బుక్ రాసుంటారు. చెప్పాను కదరా డ్రగ్స్. అరే అజయ్ లేవరా, అరే అజయ్ లేవరా, అరే ఒక్కసారి చూడరా. ఈ బుక్ వల్లే వాడు చనిపోయాడా? అంటే ఫస్ట్ రూల్ నిజం, సెకండ్ రూల్ కూడా టెస్ట్ చేద్దాం. అన్నా వాడే. చిన్న ఇట్రా, మొన్న బ్రాండ్ సంబంధం మాట్లాడుతున్నా. ఏంట్రా? అదేం లేదు. అదేం లేదా?
సీనియర్స్ రెస్పెక్ట్ అయిందిరా. అదే నేను చెప్తున్నా. ఏదేంట్రా తెలిసిందా? నేనెవరు తెలుసా? నేను ఎవరో శివ బ్రాంచ్ చెప్తాను. నేను ఎవరో శివ డెత్ బై యాక్సిడెంట్. ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఈ బుక్తో ఒక మనిషి పేరు, వాడి మొహం తెలిస్తే ఎలాగైనా చంపచ్చా? హార్ట్ అటాక్తో, యాక్సిడెంట్తో మనం ఎలా రాస్తే అలా చనిపోతాడా? అయినా మనుషుని చంపడం తప్పు కదా. తప్పు ఎలా అయ్యిద్ది? తప్పు చేసే వాళ్ళని చంపడం తప్పు కాదే. ఈ మధ్య క్రిమినల్స్ కూడా ఘోరంగా తయారవుతున్నారు. మంచి వాళ్ళ భవిష్యత్తు, చెడ్డ వాళ్ళను కాపాడడానికి ఒకటి ఉంటే బాగుండేది. ఆ ఒక్కరిని నేనెందుకు కాకూడదు? రాస్తా, చెడ్డ వాళ్ళ తలరాతలను తెరగ రాస్తా. వెతికి మరీ రాస్తా. ఇకపై తప్పు చెయ్యాలంటే భయపడాలి. ఆ భయాన్ని నేనే కావాలి. ఇకపై ఈ లోకంలో చెడ్డ వాళ్ళకి బతికే అర్హతే లేదు. ఎవరైనా బతకాలన్న నా అనుమతే కావాలి, చావాలన్న నా అనుమతే కావాలి. ఇకపై నేనే చట్టం, న్యాయం, ధర్మం. ఇక్కడే నేను మొదట చంపింది. నా వేట మొదలైంది ఇక్కడి నుండే. నన్ను ఆపేదెవడు? తమ్ముడు చెప్పరా. హలో అన్నయ్య, ఏం చేస్తున్నావు? చిన్న ఇన్వెస్టిగేషన్ లో ఉన్నారా? ఎక్కడ? అదేరా వీక్ ఓన్లీలో ఉన్నా. సరే అన్నయ్య, నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను. ఎవడో వీడు ఇక్కడ ఫోటోలు తెస్తున్నాడు. అనుమానం వచ్చింది ఎవరికైనా? నాకు ఇన్వెస్టిగేటరా? ఎవడు వీడా? అడిగితే పోలా.
హలో, మీరు ఫోటోలు దేనికి తీస్తున్నారు? మామూలుగానే. కాదే, ఏదో ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు ఫోటోలు తీస్తున్నారు. ఇంతకు మీరెవరు? నేను ఇన్వెస్టిగేటర్ని. ఏ బ్యాచ్? నేను 10th బ్యాచ్. ఓహో, నేను 8th బ్యాచ్. సరే, ఇంతకు కేసు ఏంటి ఫోటో తెస్తున్నారు? తెలిసే ఉంటుంది, ఈ మధ్య బాగా హత్యలు జరుగుతున్నాయి. నా ప్రకారం ఫస్ట్ చెక్ జరిగింది. హత్యలు ఎవరు చేస్తున్నారో తెలుసా మీకు? అది కనుక్కోవడానికేగా ఇక్కడికి వచ్చింది. మీ పేరు? విజయ్. థ్యాంక్ యూ. రే ఆకాష్, ఏమైందిరా? హార్ట్ అటాక్ రా. వాడికి కాల్ చేసావు మరి? చేశారా, కానీ రానన్నాడు. రానంటావేంట్రా? వాళ్ళనే కదా చనిపోయింది. రానన్నాడు రా. ఫోన్ చేసి నాకు మాట్లాడతా. రే వినీత్, మీ అన్ని చనిపోయిందని తెలిసి కూడా రాలేదంటారు ఇంకా? మా అన్ని మామూలు చనిపోయింటే వచ్చేవాడిరా, కానీ చంపేశారు కాబట్టి రావట్లేదు. చంపేసేదేంట్రా, హార్ట్ అటాక్ చచ్చిపోతే? మా అన్నీకి ఏ హార్ట్ ప్రాబ్లమ్స్ లేవురా, అలాంటి వాడు హార్ట్ అటాక్తో ఎలా చనిపోయాడు? మా అన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది వీ కాలనీలో రా, కానీ చనిపోయింది పార్క్లో. సో ఖచ్చితంగా ఇది అన్యాచురల్ డెత్ రా. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? నీకు మీడియా పార్ట్నర్స్తో లింక్ ఉందిగా? తెలుసురా. మనకు రేపు వాళ్ళతో చిన్న పని ఉంది. మీ అందరూ మా అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని రండి, మనం మాట్లాడుకుందాం. సరే. ఏమన్నాడు రా? మనకు చిన్న పని చెప్పాడు రా. ఈ రోజుకి వీళ్ళు చాలు కానీ టీవీలో న్యూస్ ఛానల్లో క్రైమ్ రిపోర్ట్ చూద్దాం. ఎవరైనా దొరుకుతారు? హత్యలు జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఓవైపు పోలీసు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా నేరాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. సారీ ఫర్ ది ఇంటరప్షన్. నా పేరు పవన్. సిటీలో జరుగుతున్న మిస్టరీ మర్డర్స్ గురించి చెప్పడానికి నేను ముందుకు వచ్చాను. సిటీలో జరుగుతున్న మిస్టరీ మర్డర్స్ అన్ని న్యాచురల్ డెత్స్ అనుకుంటున్నారు, కానీ అవి న్యాచురల్ డెత్స్ కాదు. ఒక మనిషి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఆ మనిషి పేరు ఇస్మావ్. అదేగా నీ పేరు? ఎలా తెలిసింది అనుకుంటున్నావా? నువ్వు చంపిన ఒక్కొక్క మనిషి దగ్గర వదిలిన క్లూ ద్వారా కనుక్కున్న నీ పేరు ఇస్మావ్ అనే పేరు మీద చాలా మంది చెప్తాం. ఒకటి గుర్తుపెట్టుకో, చెడ్డవాడు ఎప్పుడు మంచివాడి దగ్గర దొరకాల్సిందే, దొరికి ఓడాల్సిందే. చావు నా చేతుల్లోనే. ఎంత పిచ్చి పని చేసావు పవన్, నాకు నీ మొహం చూపించి మరీ పేరు చెప్పావు. వచ్చి పట్టుకో పవన్. వావ్ ఇస్మావ్, ఒక మనిషితో ఇంటరాక్ట్ అవ్వకుండానే వాడిని చంపగలుగుతున్నావు. ఇట్స్ గ్రేట్. అయితే నా పేరు వినీత్, నన్ను చంపు చూద్దాం. కమాన్ ఇస్మావ్, కిల్ మీ. నన్ను చంపు. కమాన్ ఇస్మావ్, కిల్ మీ. నన్ను చంపు. నన్ను చంపు ఇస్మావ్, చంపు చంపు. థ్యాంక్ యూ ఇస్మావ్, నీకు తెలియకుండానే నువ్వు నాకు 3 క్లూస్ వదిలావు. నెంబర్ 1, నువ్వు ఒక మనిషిని చంపాలంటే వాడితో ఇంటరాక్షన్ అవసరం లేదు. నెంబర్ 2, నువ్వు ఒక మనిషిని చంపాలంటే వాడి పేరు, వాడి మొహం తెలిసి ఉండాలి. ఎందుకంటే నీకు నా పేరు తెలిసినా నువ్వు నన్ను చంపలేకపోయావు. నెంబర్ 3, ఉన్నది బాపట్లలో. నాకెలా తెలుసు అనుకున్నావా? నువ్వు చూసిన ఈ ప్రోగ్రామ్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క హోస్ట్ టెలికాస్ట్ చేసిన యాంకర్ ఉన్న ఏరియా బాపట్ల. నువ్వు బాపట్లలో ఉన్నావు. గెట్ రెడీ ఇస్మావ్, నీకోసం నేను వస్తున్నా. థ్యాంక్స్ రా.
ఇప్పటివరకు ఈ గేమ్ నేను ఒక్కడినే ఆడి బోర్ కొట్టింది. నేను వదిలిన క్లూతో నా పేరు కనుక్కోవడం పెద్ద గొప్ప ఏం కాదు, కానీ నేనున్న ప్లేస్ కనుక్కున్నావు చూడు, సమ్ వాట్ ఇంట్రెస్టింగ్. నాకు కరెక్ట్ సంబూజీ దొరికేమని అనుకుంటున్నాను. చూద్దాం నాకెదురుగా ఎంతసేపు నిలబడగలవు. లెట్స్ బిగిన్ ద గేమ్.